అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఐ వాంటెడ్ టు షేర్ ఎస్ వెరీ సింపుల్ ఈజీ బట్ వెరీ డెలిషియస్ డెజర్ట్. థ్యాంక్స్ గివింగ్ వస్తుంది కదా, మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి థ్యాంక్స్ గివింగ్ డిన్నర్స్కి పాట్లాక్ లాగా తీసుకెళ్ళాలి అని అడిగాడు మా పెద్దోడు. ప్లస్ మా చిన్నోడు బర్త్డే కూడా వస్తుంది. సో ఆన్ దట్ అకేషన్ ఐ వాంటెడ్ టు డూ దిస్. వీళ్ళకి చాలా నచ్చుతుంది. సమ్హౌ నాది టేస్ట్ కూడా బాగా వస్తుంది అంటారు. సో ఐ వాంట్ టు షో ఆఫ్ ఎ లిటిల్ బిట్. దీన్నే బాక్లవా అంటారు. ఇది టర్కిష్ డిలైట్ అనమాట, టర్కిష్ వాళ్ళ స్వీట్. దానికి ఇలా ఫిలో డవ్ అని ఒక షీట్స్ దొరుకుతాయి. ఇది బేస్. మనకి నేను ఫ్రమ్ స్క్రాచ్ చేసేంత టాలెంట్ లేదు ఇంకా. ఇది బేసిక్గా ఈ షీట్స్ తెచ్చుకుంటే మన లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది. దాని లోపల ఇలా రోల్ చేసిన షీట్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడు ఇవి ఫ్రోజన్ సెక్షన్లో ఉంటాయి, డైరెక్ట్గా తీసి చేయడానికి ట్రై చేయొద్దు. మీకు టైం ఉంటే 1 day బిఫోర్ కనుక రెఫ్రిజిరేట్ చేస్తే ప్రాపర్గా సెట్ అవుతుంది. లేదంటే ఒక 2-3 hours రూమ్ టెంపరేచర్లో దీన్ని ర్యాప్, ఈ బాక్స్ ఒక్కటి తీసేసి పెట్టేస్తే షీట్స్ ఫ్లెక్సిబుల్గా అవుతాయి. ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్గా ఫ్రోజన్ నుంచి తీసామంటే ఇవి చాలా స్టిఫ్గా ఉంటాయి. అలా స్టిఫ్గా ఉన్నప్పుడు బ్రేక్ అయిపోతూ వస్తుంది అన్నమాట. ఈ షీట్స్ చాలా డెలికేట్ షీట్స్, వెరీ థిన్ షీట్స్ ఉంటాయి. కాబట్టి రూమ్ టెంపరేచర్కి వచ్చి ఇలా పట్టుకుంటే మెత్తగా అవుతున్నాయి ఈ రోల్లో అంటే అప్పుడు ఇట్ ఈస్ రెడీ ఫర్ ప్రెప్ అనమాట. దీన్ని నేను ఇక్కడ టేబుల్ మీద కూర్చొని చేస్తున్నా కాబట్టి ఒక బేకింగ్ షీట్ బేస్లో పెట్టుకున్నాను. ఈ కింద ర్యాప్ ఉంటుంది, ఇది ప్లాస్టిక్ ర్యాప్. సో దాని మధ్యలోకి తీసుకుని ఇలా ఓపెన్ చేసి పెట్టుకోండి. ఫాస్ట్గా చేస్తున్నాము అంటే ఇలా ఓపెన్ ఉన్నా ఓకే, లేదంటే వెట్ టవల్ ఇలా కొంచెం వెట్ చేసుకుని కవర్ చేసి పెట్టుకోండి. నేను ఐ విల్ డూ ఇట్ ఫాస్ట్, సో ఇలాగే వదిలేస్తున్నా. దీనికి ఇంకేంటంటే నట్స్ లేయర్ చేస్తాం. బేసిక్గా బక్లవాలో ఈ షీట్, బటర్ అండ్ మనకు కావాల్సిన నట్స్. చాలామంది ఓన్లీ పిస్తాషియో వేస్తారు, కానీ నేను ఐ విల్ మిక్స్ ఎవ్రీథింగ్. దీంట్లో ఏమో ఒక బౌల్ పీకాన్స్ ఉన్నాయి, ఒక బౌల్ వాల్నట్స్ ఉన్నాయి, ఒక బౌల్ ఆల్మండ్స్ ఉన్నాయి, ఒక చిన్న బౌల్లో పిస్టాషియో ఉన్నాయి. ఇవన్నీ మిక్స్ చేసి నేను లేయర్ చేస్తాను అనమాట. నాకు ఇలాగే బాగుంటుంది అనిపిస్తుంది. ఒకే పిస్టాషియో అంటే మనకు కొంచెం ఎగుడు అనిపిస్తుంది నాకు, ఎందుకు మరీ ఎక్కువ కమ్మదాన్ని. ఇదేమో ఇంకా మన బటర్ ఉంటుంది కదా, జస్ట్ రూమ్ టెంపరేచర్కి మెల్ట్ చేసుకుంటే చాలు. ఇది మనమేమి నెయ్యిలాగా చేయక్కర్లేదు. మనం ఇది ఎలా స్ప్రెడ్ చేయడానికి ఉంటే సరిపోతుంది. ఇవన్నీ ఐదర్ యూ కెన్ మిక్స్ టుగెదర్ ఇవన్నీ, లేదంటే ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ నట్స్ పౌడర్ వేసుకోవచ్చు. ఇది మరి మిక్సీలో వేస్తే పౌడర్ అయిపోద్ది, అలా చేయొద్దండి. ఫుడ్ ప్రాసెసర్లో లైట్గా క్రష్ చేయాలి. చూస్తే జూమ్ చేయి కొంచెం. సో ఇలా నట్టీగా ఉండాలన్నమాట. కొంచెం గ్రాన్యులర్గా చేసుకుంటే బాగుంటుంది. మనం తినేటప్పుడు పంటికి అది తగులుతుంది. సో మీరు గమనిస్తే అన్ని నట్స్ కూడా ఇలా సగం గ్రాన్యులర్గా చేసుకున్నాను. సో మరి పౌడర్ చేయొద్దు, ఓకేనా? ఇప్పుడు లెట్ us స్టార్ట్. ఫస్ట్ లేయర్, దీనికి బాగా బటర్ పూయాలి. సో బటర్ని కొంచెం కాన్షియస్గానే వేయండి దీనికి, లేకపోతే ఆ లేయర్స్ పచ్చి లేయర్స్ లాగా అనిపిస్తాయి. డిపెండింగ్ ఆన్ ద షీట్స్ బేకింగ్ ట్రే సైజ్ దీన్ని ఎలా కట్ చేసుకోవాలో మనము చూసుకుని అలా వాడాలి. ట్రే ఫుల్ సైజ్ వస్తే ఒక్కొక్క లేయర్ అలాగే వాడేయచ్చు. లెట్స్ సీ. ఫస్ట్ దీనికి చూసారా, ఒక్కొక్క షీట్ ఎంత పలచగా ఉంటాయో ఇవి, అసలు పట్టుకుంటే అలా ఇరిగిపోయేటట్టు ఉంటాయి. సో చాలా డెలికేట్గా వాడాలి. ఇది 2 లేయర్సే ఇంత పలచగా ఉంటుంది. ఇది నేను స్ప్లిట్ చేయలేను ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ కరుచుకుందన్నమాట. సో ఒక్కొక్క లేయర్ హాఫ్ ఆఫ్ ఫోల్డ్ చేసి వేస్తే ఈ షీట్కి సరిపోతుంది, ఈ బేకింగ్ ట్రేకి. సో అలా వాడుతున్నాను. సో ఇది చూస్తే ఇది ఒక ఫుల్ సైజ్. దీన్ని నేనేం చేస్తున్నానంటే హాఫ్ చేసుకుని ఈ సైజు ఈ ట్రేలో సరిపోతుంది కాబట్టి అలా లేయర్ చేస్తున్నా. బాటమ్ లేయర్ వచ్చి ఒక 10 షీట్స్ వరకు వేసుకోవాలి. అప్పుడు ఫర్మ్గా ఉంటుంది షేప్. ప్రతి లేయర్కి
ఇలాగా లైట్గా బటర్ పూయండి. నేను ఇది డబల్ ఫోల్డ్ చేస్తున్నాను అన్నా కదా, కాబట్టి ఒక్కొక్క షీట్ 2 లేయర్స్ కింద లెక్క. ఒక్కొక్క లేయర్ వేసినప్పుడు కొంచెం బటర్ వేసుకుందాము. ఫస్ట్లో ఏమీ నట్స్ వేయట్లేదు నేను ఇంకా, ఎందుకంటే బాటమ్ లేయర్స్ ఒక 10 లేయర్స్ రావాలన్నా కదా దగ్గర. అప్పుడు షేప్ మనకు నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు 2 షీట్స్ వేసాను. ఇలాగా 5 షీట్స్ వేస్తాయి. ఇప్పుడు ఒక లేయర్కి కింద పూసిన బటర్ వస్తుంది, ఇంకొక లేయర్కి మనం పైన ఇలా స్ప్రెడ్ చేస్తున్నాం. సో ఒక్కొక్కసారి హాఫ్ ఫోల్డ్ చేసినప్పుడు ఎవరీ షీట్కి ఒక్కొక్క సైడ్ బటర్ వచ్చేటట్టు పెట్టుకుందాము. ఇంకొక ఇదేంటంటే ఎండ్లో ఖాళీ పెట్టొద్దు. అలా పెట్టినప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నట్స్ కొంచెం సైడ్కి వచ్చి బ్రేక్ మాడిపోతున్నాయి. కాబట్టి ఇటు సైడు అటు సైడు కొంచెం ఓవర్లాప్ చేసుకోండి. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ఇట్. ఇప్పుడు చూపిస్తాను నేను. సో ఇట్లా ఎడ్జ్కి అనమాట కొంచెం ఓవర్లాప్ అయ్యేటట్టు పెట్టుకోండి. కొంచెం మళ్ళీ బటర్. మీ దగ్గర స్ప్రే ఉంటే కూడా, స్ప్రే బాటిల్ లాగా ఉంటే దాంట్లోకి బటర్ వేసుకుని కూడా స్ప్రే చేసుకోవచ్చు. 5 అయ్యాయి కాబట్టి కింద ఆల్మండ్స్ వేస్తున్నాను. ఎందుకంటే బాటమ్ లేయర్ కొంచెము ఎక్కువ బేక్ అయినా కూడా ఆల్మండ్స్ కొంచెం మాడిపోవు అనమాట, కొంచెం స్ట్రాంగ్ నట్ కాబట్టి. ఓకే, అండ్ లిటిల్ బిట్ మోర్ బటర్. మళ్ళీ ఇంకొక లేయర్. ఇప్పుడు బాటమ్ లేయర్ అయినాక ఇంకా నట్స్ వేయడం స్టార్ట్ చేసినప్పుడు ఎవరీ 2 షీట్స్కి చూసారా ఇది ఇరిగిపోతుంది ఆల్రెడీ. డ్రై అయిపోకుండానే వేసేసుకోవాలి, బట్ దట్స్ ఫైన్. ఓకే, ఎవరీ 2 లేయర్స్కి నట్స్ అండ్ బటర్ వేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు కొంచెం పీకాన్స్ వేద్దాం. And little bit more butter. Walnuts వేద్దాం. And butter. ఇలాగా లేయర్ చేసుకుంటూ వెళ్ళడమే. మనకు ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్ వేసుకోవడానికి నేను ఆల్మోస్ట్ ఒక 10 to 12 నట్ లేయర్స్ వచ్చేటట్టు వేసుకుంటాను. డన్. అందులోగా ఈ మిగిలిన షీట్స్ ఇలా క్లోజ్ చేసి ఆరిపోకుండా పెట్టుకుంటాను. ఇంకొక షీట్కి వాడుకోవచ్చు దీన్ని. దీంట్లో అన్ని నట్స్ వేద్దాం. bit more butter. ఈ థిక్నెస్ చాలా అనుకుంటున్నా, చాలానే వచ్చాయి. పైన మాత్రం ఒక 2 ఫోల్డ్స్ వేసిన 2 షీట్స్ వేస్తున్నా. సో 4 లేయర్స్ అనుకోండి. ఈ 4 లేయర్స్ వి విల్ క్లోజ్ ద లేయరింగ్. ఇంకా ఆలోగా ఈ రిమైనింగ్ షీట్స్ పక్కన పెట్టుకుంటా ఆరిపోకుండా. జస్ట్ మేక్ ష్యూర్ ఇట్స్ కవర్డ్ ప్రాపర్లీ. దీనికి ఇంకా బటర్ వేసేసి కటింగ్ ఇప్పుడే చేసేసుకోవాలి మనము. బేక్ అయిన తర్వాత ఆల్రెడీ క్రిస్పీగా అయిపోతాయి కాబట్టి కష్టమవుతుంది. ఫస్ట్ ఐ విల్ ఇలా బ్రెడ్ కటర్ లాగా ఉండేది ఏదైనా తీసుకోండి కటింగ్కి. ఇట్ షుడ్ బి వెరీ షార్ప్ స్మాల్ కట్స్ అనమాట.
పూర్తి అన్ని లేయర్స్కి కట్ అయిపోవాలి మనకి. లేయర్ని డ్రాగ్ చేయొద్దు, డ్రాగ్ చేస్తే అది ఇలా అతుక్కుని వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ దీన్ని ఇంకొక హాఫ్ చేద్దాం. దీన్ని ఇంకొక హాఫ్ చేద్దాం. సేమ్ ఆల్ ద వే త్రూ అన్నిటికీ. రాను రాను మనకు సైజెస్ పీస్ సైజ్ చిన్నగా అయ్యే కొద్దీ ఇవి కొంచెం లేయర్స్ అతుక్కుంటూ వస్తాయి, బట్ దట్స్ ఓకే. వీలైనంత అంత బాటమ్ వరకు కట్ వచ్చేయాలి మనకు, లేకపోతే పీసెస్ మంచి షేప్ రావు తీసిన తర్వాత. సో ఇలా లేయర్స్ అన్నీ అయినాక ఒకసారి ఇలా డిస్లొకేట్ అయింటాయి కదా పైన లేయర్స్, నీట్గా సెట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా వీటన్నిటిలో మళ్ళీ కొంచెం బటర్ స్ప్రెడ్ చేసుకుందాం. ఆల్రెడీ 375 ఫారెన్హీట్కి ప్రీహీట్ చేసుకున్నాను ఓవెన్ని. దాంట్లోకి ఇది సెట్ చేసి 25 మినిట్స్ పెడతాను ఫస్ట్. అండ్ బేస్డ్ ఆన్ ద కలర్ ఇది మంచిగా క్రిస్పీగా బ్రౌన్గా అయింది అంటే తర్వాత తీసేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ అడ్జస్ట్ చేద్దాము. ప్రస్తుతానికైతే ఒక 25 మినిట్స్ పెడతా. లెట్స్ గో టు ద అవెన్. బేక్ చేద్దాము. 25 మినిట్స్ టైమర్ పెట్టా. 25 మినిట్స్ పెట్టానని చెప్పా కదా, ఆల్మోస్ట్ 32 మినిట్స్ దాకా పట్టింది. ఈ కలర్ రావాలి, కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. లెట్స్ పుల్ ఇట్ అవుట్. దీన్ని ఇప్పుడు షుగర్ సిరప్లో మనం సోక్ చేయాలి. షుగర్ సిరప్ ఇంకా మీకు చెప్పలేదు కదా రెసిపీ. ఏం లేదు, సింపుల్గా 1:1 షుగర్ అండ్ వాటర్ వేసుకుని జస్ట్ వేడి చేసుకొని పెట్టుకోవడమే. కాకపోతే ఇది పూర్తిగా చల్లార్చుకుంది. దిస్ బాక్లవా షుడ్ బి రియలీ హాట్. ఇదేమో చల్లగా ఉండాలి. దీన్ని అప్పుడు మెత్తగా కాకుండా ఈ పీసెస్ అన్నీ క్రిస్పీగానే ఉంటాయి, బట్ షుగర్ని సోక్ చేసుకుంటాయి. చూస్తున్నారా, ఈ సిజ్లింగ్ సౌండ్ రావాలన్నమాట. ప్రతి గ్రూవ్లోనూ ఇట్లా వేసేసుకోండి షుగర్ సిరప్ అంతా. అగైన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షుగర్ సిరప్ చల్లగా అయిపోవాలి. ఈ బాక్లవా రియలీ హాట్గా ఉండాలి. సో అవన్నీ నుంచి బయటికి రాగానే ఈ చల్లని సిరప్ వేసేసుకోవాలన్నమాట. షుగర్ సిరప్ ఎలా చేశాను అనేది చెప్తా. బట్ ఈ లేయర్స్ అన్నీ ఇలాగే క్రిస్పీగా ఉండాలి. చూస్తున్నారా, క్రిస్పీ సౌండ్ వస్తుంది. ఇలాగే ఉంటాయి. ఈ బాక్లవా ఇప్పుడే తినేదానికంటే కూడా ఒక డే మొత్తం మంచిగా సోక్ అయిన తర్వాత సెట్ అవుతుంది. అప్పుడు రేపు తింటే చాలా బాగుంటుంది. సో అట్లీస్ట్ కొంచెం కష్టపడి 24 అవర్స్ అన్న వెయిట్ చేసుకుందాం. అండ్ దీనిపైన ఇందాక పిస్టాషియోస్ క్రష్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని అలా గార్నిష్ చేస్తాను. ఈ షుగర్ సిరప్ చేసేసానని చెప్పా కదా, దీనికి బేసిక్గా 1:1 రేషియోలో షుగర్ అండ్ వాటర్ వేసేసుకోవాలి. దీంట్లోకి కొంచెం ఆ లెమన్ పీల్ ఉంటుంది కదా, ఆ పొట్టుని కొంచెం రఫ్గా పీల్ చేసి ఒక 2-3 పీసెస్ వేసాను. మళ్ళీ ఏమో ఒక స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేసా. ఇంకా ఒక 1-2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ హనీ వేసాను. ఇవన్నీ జస్ట్ ఒక బాయిల్ వస్తే చాలు, రోలింగ్ బాయిల్. ఇదేం పాకంలాగా అలా ఏం అవ్వక్కర్లేదు. కానీ కీ థింగ్ ఏంటంటే మనకి ఇది బేక్ అయ్యి రెడీ అయ్యి వచ్చే లోపల ఇది ప్రాపర్గా చల్లగా అయిపోవాలన్నమాట. యాక్చువల్గా మీకు ఇంకా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం చల్లగా చేసుకున్నా కూడా ఓకే. ఈ రెండు ఇది షుడ్ బి లైక్ ఆపోజిట్ టెంపరేచర్స్లో ఉండాలి. అప్పుడు మనకు అది మెత్తగా కాకుండా ప్రాపర్గా వస్తుంది. హాట్ బాక్లవా షీట్ మీద కోల్డ్ సిరప్ వేసుకోవాలి. అట్టడా ఫైనలీ 3 బిగ్ షీట్స్ అన్ని ట్రేస్కి ఫిల్ చేసేసా. సో లెట్ దెమ్ స్లీప్ టు నైట్. బాగా ప్రాపర్గా సెట్ అవుతాయి. సో ఫర్ నౌ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ నైట్. టుమారో మార్నింగ్ మళ్ళీ టేస్ట్ చెక్ చేసి we'll see how they came out. Okay, you all take care. Thank you. Okay, ఇప్పుడు టేస్ట్ చెక్ టైం యాజ్ యూజువల్, రైట్? ఓకే శౌర్య బాబు, ఒక పీస్ తీసుకొని చూసి చెప్పు. నాట్ లైక్ దాట్. వచ్చిన మొత్తం పీస్ వచ్చిందా? ఓకే. Yeah, it's really good. You can taste all the different layers. And you can taste the sugar syrup as well. And yeah. How is the sweetness? Is it good or light? Yeah, it's good. You have to let it rest overnight so it gets all soaked up in the different layers. Okay. And then, yeah, you can taste it in every bite. Okay, super.